హలో అండి, నమస్తే. విరిగిపోయిన ఛార్జర్ వైర్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాము. లేదా మీరు ఎలాంటి వైర్ అయినా తీసుకోవచ్చండి. ఇలా మందంగా ఉండే వైర్లు ఉంటాయి కదా, మనకి కరెంటు వైర్లు కానీ స్టార్ వైర్లు ఏవైనా సరేనండి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టు మీ మెడ సైజ్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే కట్ చేసుకోండి. పిల్లలైనా ఎవరికైనా సరేనండి, మన మెడ అనేది ఏ సైజులో ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకొని ఇలా సీజర్తో కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ అయిపోతుంది. ఇక్కడ నా నెక్ సైజులో కట్ చేసుకున్నానండి. కరెక్ట్గా మెడను చూసి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఏ కలర్ అయినా తీసుకోండి. మీకు నచ్చిన కలర్ని తీసుకొని ప్యాడ్ని కానీ లేదా మీకు అవైలబుల్గా ఉండే బుక్స్ కానీ ఏదైనా తీసుకొని ఇలా ముందుగా సిల్క్ థ్రెడ్ను ముడి వేసి ఒక 20 కానీ 25 రౌండ్స్ అనేవి చుట్టూ తిప్పేసేయండి. ఇలా ఎక్కువగా దారాన్ని చుట్టేసిన తర్వాత మీరు మిడిల్లోకి సీజర్తో కట్ చేసుకోండి. ఈ సిల్క్ థ్రెడ్ అనేది మనం ఎంత పొడవుగా చుట్టుకుంటే మనము ఈ వైరు చుట్టడానికి అంత వీలుగా ఉంటుందండి. చిన్న చిన్న వాటికి చుట్టేసామనుకోండి, ఎక్కువ సార్లు ఇలా చుట్టి మనం వైర్కి చుట్టాల్సిన పని అయితే ఏర్పడుతుంది. ఒకేసారి ఇలా పెద్ద సైజు తీసుకొని మీరు ఒక 25 చుట్లు తిప్పేశారనుకోండి, మనకి ఇలా పొడవుగా వచ్చేస్తుంది. ముందట మనము ఈ థ్రెడ్స్ అనేది లేవకుండా ఉండటానికి ఫెవికల్ని కానీ గమ్ని అతికించేసేయండి. ఈ దారాన్ని పట్టుకొని మనము రౌండ్గా ఈ వైర్ని చుట్టేసామనుకోండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా సింపుల్గా కవర్ చేస్తూ వస్తుంది. చూసారు కదండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, అలా రౌండ్గా చుట్టేసేయండి. దారం ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు చుట్టేసిన తర్వాత మీరు చివర్లో ఫెవికల్తో పూర్తిగా అతికించేసేయండి. మళ్ళీ మీకు అదే ప్యాడ్కి మళ్ళీ ఒక 25 చుట్లు తిప్పేసి మళ్ళీ ఇలా ప్రిపేర్ చేసుకొని వైరు మొత్తానికి కూడా గ్యాప్ లేకుండా చివరి వరకు చుట్టేసేయాలి. సిల్క్ థ్రెడ్ను మొత్తాన్ని కూడా మనము ఇలా ఛార్జింగ్ వైర్కి చుట్టేసేయండి. ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టేశారనుకోండి, ఇది వైర్ అని కూడా అస్సలకి గుర్తుపట్టలేరండి, అంత నీట్గా ఉంటుంది. తర్వాత మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ఉక్స్ కానీ రింగ్స్ కానీ ఉంటాయి కదండి, మనము ఈ వైర్కి 2 చివర్లో కూడా ఏదైనా ఉక్స్ని కానీ ఇలాంటి రౌండ్ది ఏది ఉన్నా సరేనండి, దానికి చివరన కొద్దిగా దారాన్ని చుట్టేసి అక్కడ మళ్ళీ ఫెవికల్తో అతికించేసేయండి. ఇలా చేశారనుకోండి, చాలా గట్టిగా ఉంటుంది, అస్సలకే ఊడిపోకుండా ఉంటుంది. బయట కొనాల్సిన పని లేదండి, ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇలా పిన్నిస్ని పెట్టేశానండి. మనము మిగతా చైన్స్కి కూడా వస్తాయి కదా, పాడైపోయిన చైన్ని తీసి నేను దీనికి ఇలా పెట్టేశాను. సిల్క్ థ్రెడ్ అనేది ఈ ఛార్జింగ్ వైర్కి ఎక్కడైనా బయట కనిపిస్తే దాన్ని కట్ చేసేయచ్చండి, అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది. షాప్లో విడిగా ఇలాంటి లాకెట్స్ ఉంటాయండి, లేదా మీ ఇంట్లో ఏదైనా చైన్కి వేసిన లాకెట్ తీయటం లేదా పెట్టడం లాంటివి ఉంటాయి కదా, ఏదైనా సరేనండి. నేను ఇక్కడ ఇంట్లో ఉన్న లాకెట్ని తీసుకొని ఇప్పుడు ఈ ఛార్జింగ్ వైర్ ఎంబడ వేసేస్తున్నాను. దీనికి ఒక మంచి లుక్ ఉంటుందండి. బయట మనము ఒక 100-150 పెట్టి కొనే బదులు ఇంట్లోనే పాడైపోయిన ఛార్జింగ్ వైర్లు కానీ మామూలు వైర్లతో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి సిల్క్ థ్రెడ్స్ కూడా చాలా కలర్లో ఉంటాయి కదా, మీరు మ్యాచింగ్ కలర్ని తీసుకొని కూడా మనము డ్రెస్కి కానీ శారీకి కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి లాకెట్సే కాదండి, మన ఇంట్లో స్టోన్స్ ఈ రింగ్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అక్కడ లాకెట్ మాదిరిగా వస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఇది ఓన్లీ రింగేనండి. మనము గట్టిగా దాంట్లో నుంచి పెట్టేసినా లేదా ఆ వైర్లో నుంచి ఆ రింగును పెట్టేసినా కూడా మనకి లాకెట్ మాదిరిగా చాలా బాగుంటుంది. ఇలా సైడ్కి కూడా మీరు అతికించేసుకోవచ్చండి. మన ఇంట్లో స్టోన్స్ ఉంటాయి కదా, బ్లౌజ్లకు పెట్టే స్టోన్స్ని కూడా మనము ఏదైనా వైట్ కలర్ పేపర్ పైన కానీ లేదా ప్లాస్టిక్ పేపర్ పైన అతికించేసి ఇక్కడ చైన్స్కి సైడ్లో కూడా అతికించేసామనుకోండి, ఇంకా అందంగా కనబడుతుంది. చూసారు కదండి, మనము ఇలా మెడకి వేసుకొని సింపుల్గా ఎక్కడికైనా వేసుకున్నాం అనుకోండి, ఇంకా అందంగా కనిపిస్తుంది. శారీస్ మీదకి కానీ డ్రెస్ మీదకి దేనికి అయినా సరేనండి, ఇలా లాకెట్ పెద్ద సైజులో కానీ చిన్న సైజులో ఏది ఉన్నా సరేనండి, మనము పడేసే ఛార్జింగ్ వైరుతో ఇలా అందంగా తయారు చేసుకోవచ్చు. వైర్ అనేది ఇలా స్టిఫ్గా ఉండటం వలన మన మెడకి కరెక్ట్గా సరిపోతుందండి. పిల్లలకి కూడా ఇలా ఎన్నో రకాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరు వేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. వేస్ట్గా ఉన్న వాటిని పడేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.